అండి. ఈవేళ సోమవారం కదా! నేనైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఎక్కడున్నా పూజ అయితే కామన్ అనమాట. కాకపోతే ఉదయం చేసుకునే పనులు ఇవి, అవి అంటూ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా లేచాను. లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లంతా సాంబ్రాణి ధూపం ఇచ్చేసానండి. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది కదా! ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకుంటే. ఇంకా నేను పూజ చేసుకునేలోపు మా అక్కయితే పిల్లలందరికీ స్నానాలు చేపించేసింది. ఇంక వాళ్ళు లోపలికొచ్చిన తర్వాత వాళ్ళకి బట్టలవి మార్చేసి ఇంక లక్కోడికైతే జడ వేసేస్తున్నాను. ఇంక పిల్లలైతే ఆడుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. లేవగానే మొదలవుతుంది ఆట. ఇంకా రెడీ చేసేసి ఒక చోట కూర్చోబెట్టాను. ఇక్కడ మా లక్కోడు మా అక్క ఆడుకునే సామాన్లన్నీ ఆ బాక్స్‌లో వేస్తుందనమాట. ఆ బాక్స్ ఇమ్మంది. ఇంక ఇచ్చేస్తే కిందేసుకొని దూరంగా అక్కడ పజిల్స్ ఉన్నాయి కదా! అవన్నీ సెట్ చేస్తూ కూర్చుంటదనమాట. ఇంక నాకు పూజ అయిపోయింది కదా! ఆకలేస్తుందక్క అంటే ప్రసాదం పొట్లం చేతిలో పెట్టింది. ఇంకా అది తినేలోపు వేడి వేడి కాఫీ కూడా ఇచ్చేసిందనమాట. మా అక్కతో మాట్లాడుకుంటూ కాఫీ తాగేలోపు వేడి వేడి ఉల్లి దోసలైతే తెచ్చిపెట్టింది. సుష్టిగా తినేసి శుబ్బరంగా పడుకున్నాను.